నేను ఎన్నోసార్లు చెబుతాను, నేను నిజమే చెప్తున్నాను అని. పూర్తి నిజం చెప్తాను. నిజమంటేనే నాకిష్టం. నిజం తప్ప మరేది ఇష్టం కాదు. ఎల్లప్పుడూ నిజంతోనే బతుకుతున్నాం. కానీ ఆ నిజం మన భాష యొక్క నిజం అవుతుంది. మనం నమ్మేది మన గౌరవం యొక్క నిజం అవుతుంది. ఎన్నోసార్లు అనిపిస్తుంది మనకి అబద్ధం అసలు ఇష్టం కాదు, అలా మనం అంటాం. కానీ నిజం లేదా అబద్ధం అనేది మన లా బుక్ విషయం. మనం ఏర్పరచుకున్న లా మన ప్రకారంగా ఉంటుంది. చట్టం కూడా మనం ఏర్పరచుకున్నదే. ఈ ప్రకారంగానే మనం నిజం ఏంటి, అబద్ధం ఏమిటి అనేది మనం నిర్ణయించుకోలేం. ఆ ప్రకారంగానే నడుస్తాం. దీన్ని తెలుసుకోలేము. సత్యము, చెడు, తప్ప లేదా సరా లేదా అబద్ధమా, ఇవి రిలేటివ్వి. విలువల్ని బట్టి, నమ్మకాన్ని బట్టి రియాలిటీలో లేదు. రియాలిటీ ఏమిటనేది మనకే స్వయంగా తెలీదు. వాస్తవికత జరుగుతున్నది యూనివర్సల్ ట్రూత్ అంటారు. ఈ సత్యాన్ని మొత్తం బ్రహ్మాండంలో తప్పని అనరు. దాంతో యూనివర్సల్ ట్రూత్ అంటారు. ఇలాంటి నిజం మనం ఎంత అర్థం చేసుకోగలం? మనం మన భాషని మాత్రమే తెలుసుకోలేం. దేవుడి భాషని కాదు. ఇది రిలేటివ్. ఇప్పుడు చివరికి మిమ్మల్ని మీరు నమ్ముతారు కదా. మీ పేరేమిటి? నితిన్ పటేల్. నేను నితిన్ని అని అనుకుంటారు కదా. నిజంగానే మీరు నితినా? పేరు. పేరు. మీరు స్వయంగా కాదు. మీరు స్వయంగా ఎవరన్నది గుర్తించాలి. నిజానికి నేను స్వయంగా ఎవరిని? నితిన్ పటేల్. పటేల్ మీ సర్నేమో. ఇక నితిన్ అనేది మిమ్మల్ని గుర్తించడానికి ఇవ్వబడ్డ పేరు. ఏ విధంగా ప్రతి వస్తువుని గుర్తించడానికి పేరు ఇవ్వబడుతుందో ఆ వస్తువు పేరు వేరువేరు. కొట్టుని గుర్తించడానికి పేరు ఇవ్వబడుతుంది. ప్రతి దుకాణానికి వేరువేరు పేరుంటుంది. పెద్ద బజారు, చిన్న బజారు, కళానికేతన్, వేరువేరు పేర్లు ఇవ్వబడతాయి. దుకాణం వేరు, పేరు వేరు. పేరు సైన్, లేబుల్ పెట్టబడుతుంది. ఇంకా దుకాణం నుండి లేబుల్ వేరు. ఇది వీటన్నిటికీ భిన్నమైంది. అదేవిధంగా నితిన్ పటేల్ అనేది మీ పేరు. శరీరాన్ని గుర్తించడానికి ఇవ్వబడ్డ పేరు. దీన్ని దుకాణాన్ని గుర్తించడానికి ఇవ్వబడ్డ పేరు. లేబుల్, ఇది కూడా లేబుల్ లాంటిదే, సైన్ బోర్డ్. ఇక ఈ శరీర యజమాని మీరు స్వయంగా మిమ్మల్ని మీరు గుర్తించలేరు, తెలుసుకోలేరు. స్వయంగా గుర్తించకపోతే ఇంకేమిటి? మొత్తం ప్రపంచపు విషయాల్ని గుర్తిస్తాము. కానీ స్వయం గురించి, నేనెవరిని అన్న విషయం గురించి తెలీదు ఏమాత్రము. మరీ మీకు అనిపిస్తుంటే వీరికి అన్నీ తెలుసు అని. నిజానికి మనం ఎవరమో మనకి తెలియనప్పుడు మిగతా విషయాలేం తెలుస్తుంది? నిజం, మీరు నిజంగా నితిన్ కాదు. నితిన్ పేరు. నిజానికి మీరెవరో మీకు తెలీదు కూడా. ఇక నితిన్ అయ్యి మీకేం తెలిసినా అందులో వాస్తవికత ఎక్కడ ఉంది? అన్నీ రిలేటివ్, రియల్ కాదు. మీరు నితిన్ కానీ రిలేటివ్ సత్యం, రియల్ సత్యం కాదు. నేనెవరిని, రియల్లో నేనెవరిని అని తెలుసుకోవడం మంచిది. దాన్ని గుర్తించడం మంచిది.
అది గుర్తిస్తే ఎవరైనా జ్ఞాని లభిస్తే ఎవరైనా అయితే లేక ఇతరులకి గుర్తించడానికి ఎవరి వద్దైతే ఉంటుందో వారే మీకు గుర్తింపుని కలిగిస్తారు. అప్పటిదాకా మీరేం చేసినా, జపం చేసినా, తపం చేసినా, ఉపవాసం చేసినా, త్యాగం చేసినా, ఏం చేసినా, కానీ నేను నితిన్ని అనేసారు కదా, అవన్నీ రిలేటివ్గానే ఉండిపోతాయి. రియాలిటీలో ఏమీ ఉండవు. రియాలిటీలో ఎప్పుడు వస్తారంటే స్వయంగా నేనెవరిని అని తెలుసుకున్నాక. తెలిసిందా మీకు? అవునండి. నా ప్రశ్న ఏమిటంటే, నేను చెడు ఆలోచనలు చేస్తాను, దాంతో మనకి కర్మ ఏర్పడుతుందా? ఆలోచనలు మంచివా చెడువా అనేది ఈ ఆలోచనల్లో తన్మయాకారంలో కావడం వల్ల కర్మ ఏర్పడుతుంది. నేను చేశాను మంచి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ, నాకెందుకు చెడు ఆలోచనలు వస్తాయి? అప్పుడే కర్మబంధనం ఉంటుంది. కానీ నేను శుద్ధాత్మని, ఈ ఆలోచనలు నాది కాదు, పక్కింటి వారివి. మీ పేరేమిటి? నా పేరు జ్యోత్స్న. ఇది జ్యోత్స్న ఆలోచనలు. శుద్ధాత్మకు ఇలాంటి ఆలోచనలు ఊరికే వస్తాయా అంటవో? ఇక ఆలోచనలు తనవా ఏంటి? ఇక ఈ జ్యోత్స్న ఆలోచనలు నావా ఏమిటి? గత జన్మలో ఏమేం మూట కట్టుకొచ్చారో ఈరోజు బయటపడుతున్నాయి. ఇందులో ఏమీ ఉండదు. వారి వల్ల పురుషార్థమేమీ ఉండదు. ఆలోచనలు వస్తాయి, మనసులో నుండి వస్తాయి, పూర్తిగా ఇతరులవి, పరాధీనమైనవి, న్యూట్రల్. దాంట్లో పురుషార్థం లేదు, ఎవరికీ ఏమీ చెల్లదు. మనకు కంట్రోల్ ఉండదు ఆలోచనలపై. మీకు జ్ఞానం ప్రాప్తించాక ఈ ఆలోచనలన్నీ వేరు, నేను వేరు. ఆలోచనలు, క్రియ, నేను జ్ఞాతని. ఇలా క్రియా జ్ఞాతల సమన ప్రస్తాపన అయ్యాక ఈ ఆలోచనల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటారు. మంచివి వచ్చినా వేరు, చెడు వచ్చినా వేరు. ఈ 2 రకాల ఆలోచనలు నాకే, మీ సంబంధం లేదు. ఈ 2 ఆలోచనలు నాకు ఎలాంటి పక్షపాతమూ లేదు. ఈ మొత్తం ఆలోచనల నుండి నేను ముక్తి పొందుతున్నా. పూర్తి చేసి నేను ముక్తి పొందాలి. మరి జ్ఞేతం ఇంకా జ్ఞాత ఈ సంబంధంతో చూస్తే ఈ ఆలోచనల నుండి బయటపడతారు. ఇంకో ప్రశ్న, భర్త పిల్లల పట్ల ఎంతో మోహం, అది తగ్గట్లేదు. దాన్ని వేరేగా పెట్టు. జ్యోత్స్న మోహం అది ఉంటుందే. వేరేగా ఉంచితే అది మిమ్మల్ని బాధించదు, ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది, పెరగదు. నాకు అవుతోంది అంటే దాని కంట్రోలు మీపై, మీ కంట్రోలు దానిపై ఉండిపోతుంది. ఇది జ్యోత్స్నాది, నాది కాదు. మీరు ఇలా చూడండి, వేరేగా ఉంచండి. అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా పోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ మోహంపై, మొత్తం కషాయంపై తెలివిగా ఉండండి. తెలివి మాత్రమే చాలా విలువైనది. ఈ మోహం మీరు తెచ్చింది, బయటపడాలే. దీనిపై మీకున్న జాగృతి, దానికి విలువుంది. దీనితోనే మీరు గెలవగలరు. జాగృతి లేకపోతే ఈ విషయాలన్నిటి నుండి, మొత్తం విషయాలకు బానిసలైపోతారు. ఇక జాగ్రత్తతో ఉంటే ఈ విషయాలన్నిటినీ దాటగలరు. తెలిసిందా? చూడండి, పిల్లల పట్ల ఏమవుతుందంటే, ఈరోజు విషయమే, స్కూల్లో టీచర్ నన్ను పిలిచింది. మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు, నేను బయట నుంచోబెట్టాను, ఎప్పటి వరకు మీరు రారో నేను క్లాస్లో కూర్చోబెట్టను అని. నాకు వెళ్లాల్సి వచ్చింది. ఎంత బాధగా అనిపించిందంటే, అందరి ఎదుట వాళ్ళ ప్రిన్సిపల్ నన్ను తిడుతుంది. ఏ విధంగా వీడు హోంవర్క్ చేయలేదు, ఇది చేయదు, అది లేదు, లో నుండి ఎంత బాధగా ఉంటుందంటే, ఇంత అవుతుంది పిల్లాడు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అంటే కష్టంగా అనిపిస్తుంది కదా. వీటన్నిటి నుండి ఒక్కోసారి శాంతి లభిస్తుంది, కానీ ఒక్కోసారి ఎంత బాధగా ఉంటుందంటే తెలీదు, ఏం చెయ్యాలి అనేది తెలీదు.
దానికి ఎనాలిసిస్ చెయ్యి, దుఃఖం ఎందుకు వస్తోంది అని. నీ లోపల ఏమిటి లోపం? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? దేనివల్ల ఇంత అనుభవించాల్సి వస్తోంది? ఏం మర్చిపోతున్నావో దీనివల్ల అనుభవించాల్సి వస్తోంది? మీరు చూడండి, వెతకండి, ఒకదాని తర్వాత ఒకటిగా కనిపిస్తాయి మీకు. మొత్తం తప్పులు కనిపిస్తాయి. ఎలా అయితే మీ దృష్టిలోకి వస్తుందో అలా అలా దాని నుండి దూరం అవ్వగలరు. మోహం మీ పిల్లల పట్ల ఇది 100% నిజమైందే. ఇంత మోహం ఉండడానికి కారణమేమిటి? ఎలా అయింది? ఎక్కడి నుంచి అయింది? ఎప్పటి నుండి అయింది? ఏ కారణం వల్ల అయింది? ఈ మోహస్వరూపం ఏమిటి? ఈ విషయాలన్నిటినీ చేర్చి చేర్చి చూస్తే అన్నీ కనిపిస్తాయి మీకు. మీకు ఈ దుఃఖం, ఈ రాగద్వేషాలు ఇవన్నీ మోహం యొక్క పరిణామాలు. ఇదంతా మోహమే. ఈ మోహాన్ని గుర్తించాలి. దాని స్వరూపాన్ని గుర్తించండి. దాని ఆత్మస్వరూపాన్ని చూడండి. కొడుకు రిలేటివ్, రియల్గా కాదు. ఇది నా ప్రకారంగా అతని పట్ల పూర్వజన్మలో తీసుకొచ్చింది. పూర్తి చెయ్యాలి. మీ బాధ్యత నెరవేర్చాలి. తెలిసిందా? నేను ముందు కూడా ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. మా నాన్నగారికి పారాలిసిస్ ఉంది. అయితే ఇప్పుడు ఆయనకి తక్కువ అనిపిస్తుంది. అయితే సాయంత్రం టైంలో టిఫిన్ తినే టైంలో అంటారు టీ తీసుకురా, ఇంకా టీ టైంలో నాకు అంటారు భోజనం పెట్టండి. అయితే ఇప్పుడు ఆయనకి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి? అయితే ఏమీ అర్థం కాదు చెవిట ఆయన. వినకపోతే మీరేం చేస్తారు? ఆమె చెవిలోకి వెళ్ళకపోతే మీరేం చేయగలరు? గట్టి గట్టిగా అరవాల్సి వస్తుంది ఆయన మీద. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూస్తారు గొడవ పడుతుంటే, ఇప్పుడు మీరు ధ్యాని అయ్యారని. నన్ను ఇలా అంటారు. నేను లేదు, గొడవ పడతాను. ఇప్పుడు ఆయనకి అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలి మేము? ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? అమ్మ చదువుకుందా? చదవలేదా? లేకపోతే రాసి చూపించండి చదవమని. పడుకునే టైంలో కూడా మేము సైకిల్ చేస్తాము పడుకోండి, కానీ ఆయన మొహం కడగాలంటారు. ఇంకా రాత్రి టైంలో నేను ఆయన పల్లెలా కడగను, ఏం చేయాలి? ఇంకా ఆయన పొద్దున్న సాయంత్రం పడుకునే ఉంటారు. ఇంకా పొద్దున్న సాయంత్రం అనుకో ఆయనకి కాఫీ టిఫిన్ పెట్టేశారు, ఇంకా ఆయన పడుకుంటారు. ఇంకా ఆయన పొద్దున్నే లేస్తే ఆయనకి భ్రమ ఉంటుంది, ఏంటంటే ఇంకా తెల్లారిపోయిందని. ఇదేమంటే చాలా వృద్ధాప్యం. మరి ఆయన చాలా ముసలాయన, తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు ఉంటాయి. 100 ఏళ్ళ సెంచురీ. ఇక చిన్నపిల్లాడ్లా ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పసిపిల్లల్లో తేడా ఉండదు. అయితే ఆయనకి ఏదన్నా చేయాలి కదా, ఏం చేయలేం. ఇంకా ఆయన చెప్పినట్టే ఆ టైంలో మేము బ్రష్ చేయాలా? ఇంకా తర్వాత మళ్ళీ అంటారు మళ్ళీ నాకు బ్రష్ చేయాలని ఉందని. ఇంకా ఆయన ఎప్పుడు నిద్ర నుంచి తెస్తే అప్పుడు ఆయనకి పళ్ళు కడగాలి. భోజనం టైం అయితే ఓకే, భోజనం ఇస్తాం. ఇంకా దాని తర్వాత కొంచెం పడుకుంటారు, అరగంట 1 గంట. ఇంకా మళ్ళీ లేస్తారు, మళ్ళీ అంటారు నేను బ్రష్ చేయాలనుందని. ఇంకా ఆయనకి తెల్లారింది. ఆమెకి గడియారం చూపించండి. ఇంకా ఆయన చూడలేరు కూడా, అర్థం చేసుకోలేడు కూడా. చూడలేదు, చెవులు వినిపించవు, కళ్ళు లేవు, ముక్కు సమస్యలు. ఆయనకి అర్థం కాదు, కానీ ఆయన చూపులు బాగుంటాయి. గడియారం కూడా చూడలేదు. లేదు, గడియారంలో ఆయనకి అర్థం కాదు, గడియారం చుట్టం రాదు. మొత్తానికి ఆయన వేలుముద్రగాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి మేము? ఏమీ చేయొద్దు. ఇంకా కోపం వచ్చినప్పుడు మాకు బాగా కోపం వచ్చేస్తుంది. ఏవి అర్థం కాదు, వినపడదు, చూడరు. అయితే ఆ టైంలో మాకు కోపమే వస్తుంది, ఎంత కంట్రోల్ చేసినా కూడా. ఇంకా ఆయనకి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంట్లో మేము అందరం ఆయన మీద కోపపడుతూనే ఉంటాము. గట్టిగా చెప్పడం వేరు, కానీ కోపం చేయడము వేరు. కోపం కాదు, అది గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఆయనకు కొంచెం అర్థం అవ్వాలి కదా, ఇరుగు పొరుగు. కానీ మీరు ఎంత చేయగలరో అంత చెయ్యండి, మనసు బాధ పెట్టకండి. ఇప్పుడు తల్లికి మనసు పెట్టి సేవ చెయ్యాలి. సేవ కూడా చేస్తూనే ఉంటాం. 2-2.5 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ ఏమంటే మీరు చేస్తున్నారు, కానీ మనసు పాడు చేసుకోకుండా చెయ్యాలి. ఏమ్మా, మీ అమ్మ నాన్నల సేవ, గురువుకు సేవ చేయడం అంటే
ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రపంచంలో లక్షల కోట్ల మంది వారికి దానం చేయండి, వీలైనంత చెయ్యండి, కానీ దీనితో పోలిస్తే ఏదీ సాటిరాదు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనుకో రాత్రి, అప్పుడు అంటారు బ్రష్ తెచ్చావా, ఇంకా రాత్రి 9ంటికి వెళ్తాను నేను ఇంటికి, అయితే ఇంకా ఆయన అదే అంటారు నేను బ్రష్ చేయాలనుకుంటున్నానని. ఆమె వద్ద వీలైనని బ్రష్లు ఉంచండి, బ్రష్లు ఆమె పక్కనే పెట్టండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోమనండి. లేదు తీసుకోరు కదా, కానీ ఆయనకి ఇంకా నుంచోపెట్టాలి, కూర్చోపెట్టాల్సి వస్తుంది ఆయన్ని, తర్వాత ఆయనకి చేతికి ఇవ్వాల్సి వస్తుంది. రెండు చోట్ల నుంచి పోయింది, మొత్తం శరీరం ఒక పక్క పనిచేయదు ఆయనకి. పెరాలసిస్ వచ్చిందా? మీకు ఇబ్బంది ఉంటుందే, చాలా బాగుంది. ఇంత కష్టమైతే ఎవరో పడరు, ఎందుకంటే ఎవరైతే ఉన్నారో నా ఫైల్ ఏదైతే ఉందో అది చాలా సేవలు చేస్తుంది. చాలా బాగుంది. సేవని మించింది మరొకటి లేదు. ముసలి తల్లిదండ్రులకు సేవ చేయడాన్ని మించింది మరొకటి లేదు. అది కూడా మనసు పాడు చేసుకోకుండా సేవ చేయడం గొప్ప విషయం. నాకు మా అమ్మకి సేవ చేసే భాగ్యం లభించింది చాలా చాలా చిన్న వయసులోనే. ఆ సమయంలో 21 ఏళ్ళు. నాకు ముందు నుండే ఇంట్లో పనిచేసే అలవాటు, ఏదైనా చేయడం ఇష్టం ఉండేదే కాదు నాకు అసలు. చాలా గారంతో అమ్మా నాన్న అన్నలు అంతా పెంచి పెద్ద చేశారు. నాన్నగారి వద్ద చాలా డబ్బుంది, ఆ కాలంలో ఎంతో డబ్బుండేది. మల్టీ మిలియనర్స్ ఆ కాలంలో ఇలా చేతిలో ఉంచేవారు. చదువులో చాలా చురుగ్గా ఉండేదని, డాక్టర్ చదువుతుంటే ఆయనకి ఎంతో గర్వంగా ఉండేది. చాలా చాలా చేతుల్లో ఉంచుకొని పెంచారు. నా అహంకారం అంతా పాడైపోయింది, చెదిరిపోయింది. కానీ ఏ పని చేయడానికి నేను సిద్ధంగా ఉండేదాన్ని కాదు. అమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేది. నేను పుట్టినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండేది. ఆమెకి లోపల అనిపించేది నా ఆయువు చాలా తక్కువ, ఇప్పుడు నేను మరణిస్తాను, నా కూతురు నాకు సేవ చెయ్యదు, ఎందుకంటే ఆమెకి చాలా కోపం ఎక్కువ, చాలా కోపిష్టిది, వినదు చెప్పింది. నాకు సేవ, నా కూతుర్ని అయి కూడా సేవ కోడల నుండి తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం ఉండేదే కాదు. అమ్మాయి ముందు చెయ్యాలి. ప్రకృతి ఎలా మారిందంటే ఆమె ఆఖరి 6 నెలల్లో మంచానే ఉండేది. చాలా విరోచనాలయ్యేవి పాపం. పగలు రాత్రి 25 30 విరోచనాలు నీళ్లల్లా అయ్యేవి. లేవలేకపోయేది. ఇక నాకు సహజంగానే శక్తి వచ్చింది. మరి ఆమెకి చాలా సేవ చేశాను, అన్నీ చేసేదాన్ని. అప్పుడు ఆమెకి మనసుకు శాంతి, ఎంత శాంతి లభించిందంటే చాలా చేసేది. నేను లేకపోయినప్పుడు ఇక్కడిక్కడ ఉండేది, కానీ నాకు సేవ చేయడం, రాత్రి సేవ చేయడం, మెలకుగా ఉండి చూసేదాన్ని. ఆమెకు ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉండేదంటే ఆమె మనస్ఫూర్తిగా ఆశీస్సులిచ్చింది. నాకు అనిపించింది నా పిల్ల నాకు సేవ చేయదు అని, కానీ నాకు ఎంత సంతోషం కలిగింది, నా పిల్ల నాకు సేవ చేసింది. నాకు అనిపించేది, ఈ సేవ చేస్తే నా అహంకారం, నా కాళ్ళు చేతులు మనసు తనువు సేవ చేయడానికి సిద్ధమయ్యాయి. మొదట్లో ఇష్టపడేదాన్నే కాదు, వ్యతిరేకంగా ఉండేదాన్ని. దీని ఫలితం జ్ఞాని పురుషుడు దాదాజీ సేవ చేస్తే అదృష్టం కలిగింది. అప్పుడు నాకు ప్రతి రోమం ఆయనకి సేవ చేయడానికే సిద్ధమయ్యింది. ఆయనకి చివరి శ్వాస వరకు సేవ చేసే భాగ్యం కలిగింది. దాని కృప ఫలితం బయటి ప్రపంచాన్ని చూడడం అనేది అది వేరే, కానీ నాకు ఆధ్యాత్మికత దొరికింది. దాని వర్ణన చేయలేను. దాని విలువ లేనేలేదు ప్రపంచంలో. ఇక దాని అనుభవం నాకు తప్ప మరొకరికి తెలీదు. దాని ఫలితంగా నాకు ఏం లభించింది అన్నది. చాలా ప్రేమతో మనస్ఫూర్తిగా ఎంత సేవ చేస్తావో, ఏదైనా అది మన బాధ్యత. ఇలాంటి అవకాశం వచ్చే జన్మకు రాదు. లభిస్తే చాలా ప్రేమతో చెయ్యి, భావం పాడు చేయకుండా చెయ్యి.
కోపం లేకుండా చెయ్యి. 10 సార్లు అడిగితే 10 సార్లు బ్రష్ చెయ్యి. తెలుసుకోలేకపోతే ఏం చేయగలం? ఇది చిన్నపిల్లల విషయమేగా అయ్యేది. ఇంకా ఆయనకి తిండికి కూడా చాలా ఇది. మేము 2 చపాతీలు ఇస్తే ఇంకోటి కూడా కావాలంటారు. ఇంకా ఆయన లెటరీన్కి వెళ్ళి అన్నీ పాడు చేసేస్తూ ఉంటారు. ఇంకా మొత్తం మంచాన్ని కూడా పాడు చేస్తారు. ఇంకా ఆయనకి అనుభవం లేదు ఎంత తినాలి. ఇంకా మేము మా అనుభవం చేస్తాం 1, 2 అని. కొంచెం అన్నం తీసుకోండి, కొంచెం చపాతీ తీసుకోండి, అలా ఇస్తాం మేము. ఇంకా ఆయన నోటితో అడుగుతారు. ఇంకా ఇవ్వకపోతే మాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. చిన్న చిన్న రొట్టెలు చేసివ్వండి. పెద్ద పెద్దవి ఇవ్వద్దు. ఆమెకు అనిపిస్తుంది 2 అని. చిన్నపిల్లలాగా ఉంటుంది. మనక్కూడా అలాగే అనిపిస్తుంది. మనకి తెలీదు ఆమె డైటరీ చెయ్యాలి అని. ఇంతే రొట్టెలు చేసేవా? ఒక చిన్న మాత దాన్ని 2-3 చేస్తుంది. నమిలి తింటుంది. ఏం చేయాలి? ఇంకా ఆయనకి నోట్లో పళ్ళు లేవు. అయితే ఏంటంటే కొంచెం మెత్తగానే ఇస్తాం మేము చపాతీ. ఇంకా మేము అలాంటిది తింటాం, అలాంటిది అడుగుతారు. ఇంకా తర్వాత అంటారు ఇంకొకటి తిండి. ఇంకా తోడు అది చూస్తే ఇంకా తను తిన్నాడు నాకు పెట్టలేదని అంటారు. ఇలా అయిపోయింది ఆయన పరిస్థితి. లేదు, ఇలాగే ఉంటుంది. వయసులో అన్నీ ఉంటాయి. మనసులో ఉంచుకోకు. తప్పు అని కూడా ఆలోచించకు.